ఈ పేర్లు పెట్టటం, నమోదు చేయటం, నేను అది చేశానంటాం, ఇది తాటి పని చేయటం ఇదంతా కూడా పైన కేవలం ఉపరితల మనస్సే కాక అంటే చైతన్యపు వివిధ పొరల్లో కూడా జరిగే నిరంతర ప్రక్రియ అనమాట. వివిధ పొరల్లో ఇదంతా కూడా ఉంటుందనమాట. అయితే ఇక్కడ ఈ ఉపరితల మనస్సు నిశ్శబ్దంగా ఎప్పుడైతే ఉందో, అది చక్కగా ఆ మనస్సు ఆ లోపల ఆ లోపల మనసు ఏం చేస్తుందంటే, తన సూచనలు ఇవ్వగలుగుతుందనమాట. ఉపరితల మనసు ఎప్పుడైతే నిశ్శబ్దం అయిపోయిందో, ఆ మౌన స్థితిలో ఉందో, లోపల ఇప్పటిదాకా సుప్తగా ఉంది కదా! ఏదో అక్కడ. ఆ లోపల పొరలో ఉన్నటువంటిది తన సూచనల్ని ఇవ్వగలుగుతుందనమాట. ఎందుకనిది మొత్తం శాతనావర్తనం అంతా మౌనం అయిపోయిందక్కడ. శాతనావర్తనం మొత్తం మౌనంగా, నిశ్చలంగా ఉందనమాట అక్కడ. అలా నిశ్చలంగా ఉన్నప్పుడు ఇంక ఏదో కావడాలన్నిటి నుంచి ఇది విముక్తి అయిపోయింది. నేనేదో అయిపోతాను. అసలు ఇది అవగాహన అయితే చాలండి. ఇదేదో అయిపోవటం కాదు. ఆ జ్ఞాపకాలను ఇంకిది కొనసాగించదనమాట. అప్పుడే ఇది అప్రమేయమైనది మనకి ఉనికిలోకొస్తుంది. అంతేగాని స్వేచ్ఛగా ఉండాలి. దీనికేదో స్వేచ్ఛ కావాలి. నేను మౌనం వహిస్తున్నాను. నేను అది త్యజించాను. నేను ఇది త్యజించాను. ఇదంతా కూడా ఒక జ్ఞాపకాల పొదల నుంచి లభిస్తాయన్నమాట మనకి. ఇదంతా కూడా ఆ యథార్థ తత్వానికి అది తెలియటానికి ఆటంకం. అదేమో అనుక్షణం నిత్యనూతనం. ఎప్పుడు తాజాతనంతో ఉంటుందన్నమాట. అంతేగాని కొనసాగేది ఏదైనా సృజన ఉంటుందా అందులో? సృజించలేదు. అందుకనే ఈ ఉపరితల మానసం భావ ప్రసారానికి సాధనంగా ఉంటుందన్నమాట. భావాన్ని తెలపటానికి ఉపరితల మానసం సాధన మాత్రమే ఎప్పుడది. అది అప్రమేయమైన దానిని, కొలమానానికి అందని దానిని కొలవలేదు కదా! ఉపరితలంగా పైపైన ఉంది కదా! అంటే ఆ యథార్థ తత్వం చెప్పుకునేది కాదు. ఆ యథార్థాన్ని మనం ఎలా చెప్పుకోగలుగుతాం? ఇలా ఉంది అని చెప్పటానికి లేదు కదా! ఇంకది తెలియటం అనేది మీ స్వయం. ఎప్పుడైతే మనకి యథార్థం అంటే ఆ ఉన్నది వాక్కుకి అందదు అని మీరెప్పుడైతే తెలుసుకుంటారో, ఆ తెలివుంది చూసారా? ఇక్కడ ఈయనేమంటాడంటే ఆ తెలివే అదే ధ్యానం అంటే. అలాగే మనిషి ఎన్నో శతాబ్దాలుగా శాంతిని, స్వేచ్ఛను, ఒక మహదానంద స్థితిని కోరుకుంటూ ఉంటాడు. అలా కోరుకుంటూ దాన్ని భగవంతుడని పిలుస్తాడనమాట. పిలుస్తున్నాడని అనిపిస్తుంది. అంటే చరిత్రలో భిన్న కాలాల్లో రకరకాలుగా పిలుస్తూ దాన్ని మానవుడు కోరుకుంటున్నాడనమాట. భగవంతుడని, దైవమని రకరకాలుగా ఎన్నో శతాబ్దాలుగా. ఇవన్నీ చేస్తూ శాంతిని, స్వేచ్ఛను, మహదానంద స్థితిని కోరుకుంటాడు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ అంతరంగ శాంతిని, ఆ స్వేచ్ఛను, భగవంతుడని పిలిచిన ఆ స్థితిని బహు తక్కువ మంది మాత్రమే తెలుసుకున్నట్లు కనిపిస్తుంది మన చరిత్రలో. ఇంకా సృష్టి ఈ ఆధునిక కాలంలో దానికి ఇస్తున్న ప్రాధాన్యత చాలా చాలా స్వల్పంగా ఉంటుందన్నమాట. అంటే భగవంతుడనే పదాన్ని అయితే వాడతాం మనం. భగవంతుడనే పదాన్ని చాలా స్వల్ప అర్థం తీసుకుంటాం అన్నమాట. దాని లోతు ఎంత ఉందో ఇప్పుడు మీరు చూసారు కదా మనం చెప్పుకోవటంలో. ఇంకా మనం ఇలా అనుకుంటాం. ప్రపంచానికి దూరంగా శాంతి.
ప్రపంచానికి దూరంగా శాంతిని, స్వేచ్ఛ ఉన్న ఒక స్థితి వైపు ఆ స్థితిని ఎప్పుడూ కోరుతూ ఉంటామనమాట. చూసారా? ఇది మీకు అర్థమైందా? ప్రపంచానికి ఎక్కడో దూరంగా శాంతి ఉందనుకుంటాం మనం. మీకొక అవగాహనొచ్చినప్పుడు, ఆ భగవంతుడు అనే దానికి ఒక అర్థాన్ని పూర్తిగా ఆహ్, ఆ స్వేచ్ఛ మీ అంతరంగంలో మీకు స్పష్టంగా మీరు అనుభూతి చెందగలిగినప్పుడు, అది ప్రపంచానికి అవతల ఉందా? ఈ ప్రశాంతత అనేది కావచ్చు, లేదా ఈ పవిత్రత అనేది కావచ్చు, ఇదంతా కూడా ప్రపంచానికి దూరంగా ఉందా? ఉందని మనం దాన్ని అలా కోరుకుంటాం అనమాట. మన అంతరంగం ప్రశాంతతనిచ్చే దేనినో తెలుసుకోవడం కోసం రకరకాల పలాయనాలంటే తప్పించేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనం భగవంతుడిని నమ్ముతున్నామా లేదా అనేది మన మానసిక ప్రభావాల మీద, మన సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుందనమాట. నిజంగా మనం ఆ ఆనంద స్థితిని, ఆ చితానంద స్వరూపం. ఆ ఆనంద స్థితిని మన చిత్తే దానికదే ఆనందం. అలాంటిది ఆ స్వేచ్ఛను, అసాధారణ శాంతిని తెలుసుకోవాలంటే అది సజీవమైన దానిగా, అది సజీవమైనది అయి ఉండాలిక్కడ. ఇది మీకు అర్థమవుతోందా? ఎందుకని? వాస్తవాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం మనం? మానవుడు ఈ వాస్తవాన్ని, అసలు ఉన్నదాన్ని ఎందుకు అవగాహన చేసుకోలేకపోతున్నాడు? ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచకుండా మార్చేస్తాం. ఆ వాస్తవాన్ని ఎందుకు మార్చేస్తాం? నిష్టలతోటో, నియమాలు ఉన్నవాడు ఉన్నట్టుండక, ఇది చేస్తే భగవంతుడిని తెలుసుకుంటానని, అది చేస్తే భగవంతుడిని తెలుసుకుంటానని. అసలు ఇదేమో పరిమితమైన దాంట్లో ఎలా ఎళ్తాం? భగవంతుడిని ఎలా తెలుసుకుంటాం మనం? మీ పూజ కావచ్చు, మీ జపం కావచ్చు, మీ ఇంకోటి కావచ్చు, ఇవన్నీ పరిమితమే కదా! పరిచ్ఛిన్నంగా లేవా? ఇంత పరిచ్ఛిన్నమైన దాన్ని చేస్తూ, భగవంతుడిని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎంత హాస్యాస్పదంగా ఉందో చూసుకోండి. అందుకే ఇదంతా మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇదంతా మనం అర్థం చేసుకుంటే, వీటన్నిటిని దాటి ఇవతలకొచ్చేయగలుగుతాం. అప్పుడు ఆ మనసు పట్టుకున్న దాన్ని వదిలేసి, ఎంత అపారమైన స్వేచ్ఛతో ఉందో చూడండి. దానికి ఏ భారము లేదండక్కడ. అంటే రకరకాలుగా దీని గురించి మాట్లాడుకుంటాం. పరస్పరం మాట్లాడుకుంటే అంటే దీని గురించి మనం ఆహ్, పరస్పరం మాట్లాడుకున్నట్లయితే క్రియకు ఇవ్వనటువంటి ఒక ప్రాధాన్యత క్రియకివ్వట్లేదు మనం. క్రియకివ్వనటువంటి ఒక ప్రాధాన్యత భావానికి ఎందుకిస్తున్నామో తెలుసుకోవచ్చనమాట. అంటే మీరంత సావధానత ఇవన్నీ పట్టుకొని వదిలేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి చక్కటి ఆహ్, ఆహ్, స్థితిలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో మీకు తెలుస్తుంది. ఆ భావానికి ఎందుకిస్తామో దీని గురించి భిన్న సమయాల్లో పలు విధాలుగా మాట్లాడుకున్నప్పటికీ కూడా దీనంతటికి కూడా మనం భిన్నంగా వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే మనం జీవిస్తున్న ఈ సమాజం మొత్తానికి